Good evening, everyone. Welcome to Saram Sampatrav Education. Myself, Venkat. I am the faculty here. Welcome to our brand new series, Disha, a free daily mains answer writing series for Telangana Group 1 students. Every day, one mains question మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తాము. క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఎవ్రీడే మన యూట్యూబ్ ఛానల్లో 7 PM క్వశ్చన్ రిలేటెడ్ అనాలిసిస్ని అప్లోడ్ చేస్తాం. సో పీడిఎఫ్స్ కోసం, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పీడిఎఫ్స్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఈ రోజు క్వశ్చన్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుంచి. సో క్వశ్చన్ చూద్దాం పదండి. ఇస్రో, నథింగ్ బట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్స్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, శాటిలైట్ టెక్నాలజీ అండ్ ఇంటర్ప్లానెటరీ మిషన్స్. సో మన ఇస్రో ఏదైతే ఉందో ఇది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ చాలా చేసింది. శాటిలైట్ టెక్నాలజీలో కూడా చాలా ముందుకు వెళ్ళాం. అండ్ ఇంటర్ప్లానెటరీ మిషన్స్ కూడా మనం పెర్ఫామ్ చేయడం జరిగింది. ఇన్ లైట్ ఆఫ్ ది స్టేట్మెంట్, హైలైట్ హౌ ద ఇస్రోస్ మిషన్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియాస్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకేనా? సో ఇస్రో చేసిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ కానీ, శాటిలైట్ రిలేటెడ్ మిషన్స్ కానీ, లేకపోతే ఇంటర్ప్లానెటరీ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇండియా యొక్క సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది, ఇది ఎలా పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో మనకు మైల్ స్టోన్స్ ఒకసారి ఆలోచించండి. 1969లో మనం ఇస్రోని తీసుకొచ్చాం. తర్వాత ఏం చేసాము, 1971లో షార్ అనే దాన్ని తీసుకొచ్చాం. నథింగ్ బట్ ప్రజెంట్ దీన్ని ఏమని చెప్పి పిలుస్తున్నాము, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత 1975లో ఇండియాకి సంబంధించిన ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట ఏదైతే ఉందో దీన్ని మనం లాంచ్ చేసాం. ఎవరి యొక్క హెల్ప్తో? సోవియట్ యూనియన్ యొక్క హెల్ప్తో. సో వాళ్ళ యొక్క లాంచ్ వెహికల్తో మన యొక్క శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇలా మల్టిపుల్ అచీవ్మెంట్స్ మనం సాధించుకుంటూ వచ్చాం. సో ఈ మిషన్స్ వల్ల, ఈ అచీవ్మెంట్స్ వల్ల మనకి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎలా జరిగింది, అది క్వశ్చన్ యొక్క డిమాండ్. సో అప్రోచ్ చూడండి. ఇంట్రొడక్షన్లో ఏం చేయాలి అంటే, ఇంట్రడ్యూస్ బై గివింగ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఇస్రోస్ అచీవ్మెంట్ అండ్ ఓవరాల్ మ్యాండేట్. నెక్స్ట్ బాడీ పార్ట్లో ఏం చేయాలి, హైలైట్ వేరియస్ సెక్టర్స్ వేర్ ఇస్రో హ్యాస్ మేడ్ అన్ ఇంపాక్ట్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఏ సెక్టర్లో ఇస్రో చేసిన మిషన్స్ వల్ల కాంట్రిబ్యూషన్ జరిగింది విత్ సమ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కంక్లూజన్లో ఏం చేయాలి, వీ హ్యావ్ టు సమరైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇస్రో ఇన్ ద నేషన్స్ డెవలప్మెంట్. ఓకేనా? సో ఇస్రో యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది నేషన్ యొక్క డెవలప్మెంట్లో. సో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్లో కూడా దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా జరిగింది అని చెప్పి మనం రాయాలి. ఓకేనా? రైట్. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. తెలంగాణ గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశాం. సో సిరీస్ నేమ్ వచ్చేసరికి ప్రతిభ. దీంట్లో మీకు టోటల్గా 29 టెస్టులు ఉంటాయి. 12 సెక్షనల్ టెస్ట్స్, 4 రివిజన్ టెస్ట్ అండ్ 4 కరెంట్ అఫైర్స్ టెస్ట్ అండ్ ఫుల్ లెంత్ టెస్ట్లు వచ్చేసరికి 9 ఉంటాయి. సో ఈ 29 కాంప్రహెన్సివ్ టెస్ట్లో మీకు సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. అరౌండ్ 4300+ MCQs మనం కవర్ చేస్తాం. అది కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. సో మీకు పీడిఎఫ్స్లో కీ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. మీకు అది బాగా ఉపయోగపడుతుంది రిసోర్స్ అనేది. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 6305995532. సో ఎవరికైనా సరే ప్రిపరేషన్ డిలే అవుతుంది, సో ఒక డైరెక్షన్లో అవ్వట్లేదు, లేకపోతే ప్రోకాస్టినేషన్ చేస్తున్నాము అని చెప్పి అనుకుంటే ఈ టెస్ట్ సిరీస్ని తీసుకోండి. దీంట్లో మీకు డైలీ టార్గెట్స్ లాగా ఉంటాయి కాబట్టి సో ఆ డైలీ టార్గెట్స్ని ఫినిష్ చేస్తారు. అది అయిపోగానే మీరు టెస్ట్ రాస్తారు. సో ఎక్కడెక్కడ మీకు ల్యాగ్లో ఉన్నారో తెలిసిపోతుంది. సో ఆ పాయింట్స్ని నోట్ చేసుకోవటం, మళ్ళీ రివైజ్ చేయటం, నెక్స్ట్ డే టార్గెట్స్ ఫినిష్ చేయటం, మళ్ళీ ఎగ్జామ్ రాయటం. సో ఇప్పుడు ఏంటంటే మీకు సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని టెస్టులు కూడా ఉంటాయి కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మంచి ఆపర్చునిటీ, జాయిన్ అవ్వండి. ఓకేనమ్మా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. లెట్స్ లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ ఫస్ట్. ఫ్రమ్ ఆర్యభట్ట టు గగన్యాన్. సో ఆర్యభట్ట అనేది ఏంటమ్మా, ఇందాకే చెప్పాను కదా, ఇండియాకి సంబంధించిన ఫస్ట్ శాటిలైట్. సో దీన్ని ఎవరి యొక్క హెల్ప్తో లాంచ్ చేసాం, సోవియట్ యూనియన్ వాళ్ళ యొక్క హెల్ప్తో లాంచ్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చాడు, ప్రెజెంట్ మన యొక్క ఫ్యూచర్ అప్కమింగ్ మిషన్ ఏదైతే ఉందో గగన్యాన్, అక్కడ వరకు. ఇస్రో హ్యాస్ లెడ్ ఇండియా ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, శాటిలైట్ టెక్నాలజీ అండ్ ఇంటర్ప్లానెటరీ మిషన్స్. సో ఇస్రోని 1969లో తీసుకొచ్చాం. సో అదే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పరంగా మిషన్స్ చేసుకుంటూ వచ్చింది, శాటిలైట్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ఓకే, అండ్ ఇంటర్ప్లానెటరీ మిషన్స్ చేసుకుంటూ వచ్చింది. ఇస్రోస్ అచీవ్మెంట్స్ హ్యావ్ రెవల్యూషనైజ్డ్ కమ్యూనికేషన్, అగ్రికల్చర్, వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, మార్కింగ్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ ఫర్ ఇండియా. సో ఇస్రో సాధించిన అచీవ్మెంట్స్ వల్ల మనకి కమ్యూనికేషన్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, వెదర్ ఫోర్కాస్టింగ్ పరంగా, డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా చాలా పాజిటివ్ డెవలప్మెంట్ అనేది జరిగింది.
సో కమ్యూనికేషన్ బాగా డెవలప్ చేసాం. రిమోట్ ఏరియాస్కి కూడా మనం ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ శాటిలైట్ టెక్నాలజీ. అగ్రికల్చర్కి కూడా ఉపయోగపడుతుంది. లైక్ ఎలా అంటే రెయిన్ఫాల్ని ముందుగానే ప్రిడిక్ట్ చేయడం కానీ, లేకపోతే తుఫాన్ని, సైక్లోన్ని ప్రిడిక్ట్ చేయటం, లేకపోతే వాటర్ లెవెల్స్ని ప్రిడిక్ట్ చేయటం, లేకపోతే డ్రాట్స్ని ముందుగానే ఐడెంటిఫై చేయటం, ఓకేనా, మాన్సూన్ని ప్రిడిక్ట్ చేయటం, లేకపోతే సాయిల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ల్యాండ్ ఏరియా ఎలా ఉంది, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, క్రాపింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అగ్రికల్చరల్ ల్యాండ్ ఎంత ఉంది, ఇదంతా తెలుసుకుంటే దాన్ని బేస్ చేసుకుని మనం పాలసీని తయారు చేస్తాం. ఆ పాలసీ దేనికి సంబంధించింది? అగ్రికల్చర్కి సంబంధించింది. సో ఇలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, వెదర్ ఫోర్కాస్టింగ్. చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, చాలా డైనమిక్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో కంటిన్యూస్గా మనం వెదర్ని మానిటర్ చేస్తూ ఉండాల్సిందే. అండ్ డిజాస్టర్స్, వీటి యొక్క ఫ్రీక్వెన్సీ బాగా పెరిగిపోయింది. అండ్ వల్నరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా కూడా బాగా పెరుగుతుంది. అది ఎర్త్క్వేక్ అవ్వచ్చు, లేకపోతే సైక్లోన్స్ అవ్వచ్చు, లేకపోతే డ్రాట్స్ అవ్వచ్చు. సో వీటన్నిటికీ ఇండియా అనేది చాలా వల్నరబుల్గా మారుతుంది. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్టెప్స్. దెర్ ఈస్ అ సైకిల్ కాల్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. దాంట్లో 3 స్టేజెస్ ఉంటాయి: ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్. సో ప్రీ డిజాస్టర్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే మిటిగేషన్ స్టెప్స్ అనమాట. వల్నరబుల్ ప్రొఫైల్ మనం పక్కన పెట్టుకొని, సో ఏ ఏరియాస్ ప్రజెంట్ రిస్క్లో ఉన్నాయి, సో ఒకవేళ డిజాస్టర్ వచ్చే ఛాన్స్ ఉంటే మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, అవన్నీ ముందుగానే మనం చేసేస్తాం. ఇప్పుడు సైక్లోన్ ప్రోన్ ఏరియా ఉందమ్మా, అక్కడ మనం ఏం చేస్తాము అంటే రిటెన్షన్ వాల్స్ కానీ, ఫ్లడ్స్ రాకుండా ముందుగానే పెట్టడం, లేకపోతే మ్యాంగ్రూవ్స్ని బాగా బిల్డ్ చేయటం. ఆ మ్యాంగ్రూవ్స్ ఏం చేస్తాయి? విండ్ యొక్క ఇంటెన్సిటీని, రెయిన్ఫాల్ యొక్క ఇంటెన్సిటీని తగ్గిస్తాయి. అండ్ ఈ సైక్లోన్కి ఎవరైతే ఎఫెక్ట్ అవ్వబోతున్నారో సో వాళ్ళ కోసం వేరే చోట మనం సైక్లోన్ షెల్టర్స్ని బిల్డ్ చేయటం, ఇటువంటివన్నీ మనం ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. వీటితో పాటు ఆల్ వెదర్ పర్పస్ రోడ్స్ని కూడా మనం డెవలప్ చేసి పెట్టుకుంటే ఈ సైక్లోన్స్ వచ్చినా లేకపోతే ఫ్లడ్స్ వచ్చినా సరే రోడ్స్ డ్యామేజ్ అవ్వవు. అప్పుడు మనకేం జరుగుతుంది? ఈ రోడ్డు కనెక్టివిటీ అనేది డిస్రప్షన్ అవ్వకుండా చక్కగా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి సో మనం చక్కగా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయొచ్చు, రెస్క్యూ ఆపరేషన్స్ అనేది మనం కంటిన్యూ చేయొచ్చు. సో ఇలా ప్రతి దాంట్లో కూడా ఇస్రో చేసిన మిషన్స్ అనేవి మనకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం బాడీ పార్ట్లోకి వెళ్దాం. విత్ ఎ కమిట్మెంట్ టు ఇన్నోవేషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్, ఇస్రో హ్యాస్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియాస్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఏంటి అవి? 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఇస్రో satellite communication systems such as INSAT and GSAT have transformed India's telecommunication infrastructure. They have connected remote and rural areas. ఇందా చెప్పిన పాయింట్ ఇదే. By providing better access to information, education and healthcare services. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒకప్పుడు కేవలం అర్బన్ ఏరియాస్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు రిమోట్ ఏరియాస్కి, రూరల్ ఏరియాస్కి త్రూ టెలివిజన్ ద్వారా, టు శాటిలైట్ టెక్నాలజీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో రిమోట్ ఏరియాస్కి, రూరల్ ఏరియాస్కి మనం ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే అవ్వచ్చు. అండ్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. Additionally, DTH, nothing but direct to home broadcasting, has expanded television reach, promoting media penetration and information dissemination. ఓకేనా? సో ఒకప్పుడు ఏం జరిగేది? రేడియోస్ పెట్టుకొని ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. క్రికెట్ మ్యాచెస్కి సంబంధించిన కామెంటరీ కూడా రేడియోస్ ద్వారా విని తెలుసుకునేవాళ్ళు. తర్వాత ఏం జరిగింది? టెలివిజన్స్ వచ్చాయి, చూడటం మనం స్టార్ట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ అందరికీ ఈ యాక్సెస్ అనేది ఉండేది కాదు. సో అలా కాకుండా అందరికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వాలి అని చెప్పి ఈ కమ్యూనికేషన్ సర్వీసెస్ని మనం ఎక్కువగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ వన్, అగ్రికల్చర్. స్పేస్ టెక్నాలజీ హ్యాస్ బీన్ పివటల్ ఇన్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. ఇస్రో శాటిలైట్ బేస్డ్ రిమోట్ సెన్సింగ్ అండ్ ఇమేజింగ్ సిస్టమ్స్ లైక్ రిసోర్స్ శాట్ అండ్ రీశాట్ ఆఫర్ వాల్యుబుల్ డేటా ఆన్ సాయిల్ మాయిశ్చర్, crop health and yield estimation. This information helps farmer make informed decisions, optimize resource allocation, and mitigate the impact of natural disasters like droughts and floods. సో స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసుకుని మన అగ్రికల్చర్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే రిసోర్స్ శాట్ అండ్ రీశాట్. ఇవేంటి? యాక్చువల్గా దే ఆర్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. సో వీటిలో ఇమేజింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకుని మనం సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది, క్రాప్ యొక్క హెల్త్ ఎలా ఉంది, సో ఈ పర్టికులర్ ఫీల్డ్ నుంచి ఎంత ఈల్డ్ రాబోతుంది, ఈ డేటా మొత్తం మనం రైతుకి ప్రొవైడ్ చేస్తాం. సో ఫార్మర్ దానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకుంటారు. సో సాయిల్ మాయిశ్చర్ తక్కువ ఉందంటే ఏం చేస్తారు? సో ఇరిగేషన్ని డెవలప్ చేసుకుంటారు.
లేకపోతే క్రాప్ హెల్త్ ఎలా ఉంది అని చెప్పి తెలుసుకుంటారు. సో ఏదన్నా డ్యామేజెస్ కానీ పెస్ట్ అటాక్ కానీ ముందుగానే మనం ఐడెంటిఫై చేస్తాం. దానికి రిలేటెడ్గా మనం ఏం చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తే అదే పర్టికులర్ మెడిసిన్ని కూడా సజెషన్ చేస్తుంది ఎవరికి, రైతుకి. సో అది తీసుకొచ్చి స్ప్రే చేస్తాం, ఇలా అన్నమాట. సో ఈల్డ్ ఎస్టిమేషన్, క్రాప్ హెల్త్, సాయిల్ మాయిశ్చర్ కోసం మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిజాస్టర్స్ రాకముందే, లైక్ డ్రాట్స్ కానీ ఫ్లడ్స్ కానీ రాకముందే మనం అలర్ట్ని ప్రొవైడ్ చేస్తాం. సో దానికి తగ్గట్టుగా రైతు అనే వాళ్ళు ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ రూరల్ డెవలప్మెంట్. ఇస్రో హ్యాస్ లాంచ్డ్ విలేజ్ రిసోర్స్ సెంటర్స్, నథింగ్ బట్ VRCs, టు ప్రొవైడ్ స్పేస్ బేస్డ్ సర్వీసెస్ సచ్ యాజ్ టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ అండ్ పంచాయత్ ప్లానింగ్. ఓకేనా. సో రూరల్ ఏరియాస్లో హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్, ముఖ్యంగా మెడిసిన్, టెలిమెడిసిన్, లేకపోతే ఎడ్యుకేషన్, లేకపోతే పంచాయత్ ప్లానింగ్, వీటన్నిటిని ప్రొవైడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, ఈ స్పేస్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ అండ్ అవుట్ రీచ్. EduSat enhances distance education, bringing quality learning to remote and underserved areas. And there is a program called Yuvika. It imparts basic knowledge of space technology to school children, especially in rural areas, encouraging them to pursue STEM-based research and careers. సో ఎడ్యుకేషన్ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జాంపుల్ ఏంటంటే EduSat. ఇదేం చేస్తుంది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తుంది. ఒకప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ, ఇప్పుడు ఈజీగా పెరిగిపోతుంది. చాలామంది ఇదే చేస్తున్నారు కూడా. ఓకేనా. సో కంఫర్ట్ ఉంటుంది, చక్కగా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ లెర్నింగ్, దీన్ని మనం రిమోట్ ఏరియాస్కి, అండర్ సర్వ్డ్ ఏరియాస్కి కూడా తీసుకెళ్ళవచ్చు. అండ్ దేర్ ఇస్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ యువికా. సో దీని ద్వారా మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్కూల్ చిల్డ్రన్కి స్పేస్ టెక్నాలజీ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ని క్రియేట్ చేస్తున్నారు, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం జరుగుతుంది, ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ దేని మీద తీసుకొస్తారు అంటే ఈ స్టెమ్ బేస్డ్ రీసెర్చ్ అండ్ కెరీర్స్ మీద సెలెక్ట్ చేసుకునే విధంగా క్రియేట్ అవుతుంది. సో స్టెమ్ అంటే ఏంటి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. సో ఈ డైమెన్షన్స్లో వాళ్ళకి కెరీర్స్ని చూస్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ వన్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇస్రోస్ మీటరలాజికల్ శాటిలైట్స్ ఇంక్లూడింగ్ ఇన్సాట్ అండ్ కల్పన, they have strengthened India's weather forecasting capabilities, accurate weather predictions, which are vital for agricultural planning, disaster preparedness, and early warning systems for cyclones and floods. Initiatives like the Bhuvan portal, most important, have been crucial in minimizing loss of life and property during calamities. సో మనకి సంబంధించిన మీటరలాజికల్ శాటిలైట్స్ ఏంటమ్మా, ఇన్సాట్, కల్పన. ఇవి మనం దేనికి యూజ్ చేస్తాము, వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం యూజ్ చేస్తాం. సో ఇది మనకి ఎందుకు పనికొస్తుంది అంటే అగ్రికల్చరల్ ప్లానింగ్ కోసం, డిజాస్టర్స్ రాకముందే మనం ప్రిపేర్డ్గా ఉండాలి, అప్పుడే మనం డ్యామేజ్ని మిటిగేట్ చేయొచ్చు. అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్కి, నథింగ్ బట్ ఇది కూడా డిజాస్టర్ దాంట్లోకి వస్తుంది. సో సైక్లోన్స్ కానీ ఫ్లడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి రాకముందే మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది అలర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఒక పోర్టల్ని కూడా తీసుకొచ్చారు, దాని పేరు భువన్ పోర్టల్ అనమాట. సో ఇటువంటి డిజాస్టర్స్ టైంలో, ఇటువంటి కెలామిటీస్ టైంలో సో లైఫ్ అండ్ ప్రాపర్టీ లాస్ని రెడ్యూస్ చేయడానికి, మినిమైజ్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఇస్రో సాధించిన కొన్ని కీ మైల్ స్టోన్స్ పెట్టారు. సో ఒకసారి చూసుకోండి. సో 1969 ఆగస్ట్ 15లో మనం ఏం చేసాము, ఇస్రోని అఫీషియల్గా క్రియేట్ చేసాం. 1971లో షార్ని తీసుకొచ్చాం, నథింగ్ బట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పి ప్రజెంట్ పిలుస్తున్నాం శ్రీహరికోటలో. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము, శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ లాంచ్ వెహికల్స్. సో ప్రజెంట్ యూజ్ చేసేది PSLV అండ్ LVM-3. నెక్స్ట్ 1975లో ఇండియాకి సంబంధించిన ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్టాని లాంచ్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ సోవియట్ యూనియన్. సో 1977, 1979 భాస్కర. అండ్ ఇదే 1979లో ఎక్స్పెరిమెంటల్ లాంచ్ ఆఫ్ SLV-3. SLV-3 అంటే ఏంటమ్మా, శాటిలైట్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ 1981లో ఏం చేసాము అంటే మన ఇస్రోకి సంబంధించిన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేసాం. సో దేన్ని యూజ్ చేసుకుని లాంచ్ చేసామంటే ఏరియన్ స్పేస్ రాకెట్ని యూజ్ చేసుకుని లాంచ్ చేసాం, దాని పేరు యాపిల్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ SLV, దీని పేరు ASLV అని చెప్పి కూడా పిలవచ్చు షార్ట్ కట్లో. దాన్ని 1987లో తీసుకొచ్చాం. నెక్స్ట్ ఫస్ట్ డెవలప్మెంటల్ లాంచ్ ఆఫ్ PSLV ఎప్పుడు 1993. 2001 వచ్చేసరికి GSLV ప్లేస్డ్ GSAT-1 శాటిలైట్ ఇన్ ఆర్బిట్, ఇది కూడా ఒక మైల్ స్టోన్. చంద్రయాన్ 1 వచ్చేసరికి 2008. 2014 వచ్చేసరికి మార్స్ ఆర్బిటర్ మిషన్ ఆర్ మంగళయాన్ మిషన్. 2019 చంద్రయాన్-2 అండ్ రీసెంట్గా చంద్రయాన్-3. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మీకు ఎక్కడైనా సరే ఫ్యాక్చువల్ పాయింట్స్ యూజ్ చేయాల్సి వస్తే వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ చూద్దాం, నావిగేషన్. ద ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో దీన్నే మనం ఏమని చెప్పి పిలుస్తున్నామంటే లేటెస్ట్గా నావిక్ అని చెప్పి పిలుస్తున్నాం. సో నావిక్ అంటే ఏంటి, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్.
ఓకేనా. సో మనం జీపీఎస్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో ముఖ్యంగా వార్ టైమ్స్లో చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నామని చెప్పి మనకి కూడా ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఉండాలి అని చెప్పి దీన్ని మనం తీసుకొచ్చాం. ఓకేనా. ఒకసారి పాకిస్తాన్కి మనకి వార్ అయినప్పుడు సో మనం అమెరికాని అడగటం జరిగింది, మాకు జీపీఎస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, ఒక వార్ రిలేటెడ్ ఇష్యూ, ఒక స్ట్రాటజిక్ పర్పస్ కోసం అని అడిగితే వాళ్ళు మనకి పర్మిషన్ని డినై చేశారు. ఓకేనా. సో ఇటువంటి ఇబ్బందులు మనం ఫ్యూచర్లో ఫేస్ చేయకూడదు. మనం సావరిన్గా ఉండాలి. సావరిన్గా ఉండాలి అంటే వేరే కంట్రీ మీద అసలు డిపెండ్ అవ్వకూడదు. అది ఇటువంటి ఇష్యూస్లో అసలు డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి మనం ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాం. ఓకేనమ్మా. సో ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ NAVIC, which provides accurate positioning and timing information over the Indian subcontinent and surrounding regions. NAVIC supports applications in transportation, logistics, fisheries, and disaster management, reducing dependency on foreign navigation systems. అర్థమైందా? ఇండైరెక్ట్గా GPS. అండ్ ఎన్హాన్సింగ్ ఇండియాస్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ దిస్ క్రిటికల్ టెక్నాలజీ. చెప్పాను కదా, వేరే కంట్రీ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. మనం సావరిన్గా ఉండాలి, సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, అండ్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇస్రోస్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ సచ్ యాజ్ కార్టోసాట్ అండ్ IRS, which facilitate comprehensive earth observation and resource management. These satellites aid urban planning, forest monitoring, water resource management, land use mapping, and environmental monitoring, supporting sustainable development and natural resource conservation. సో ఇస్రోకి సంబంధించిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కార్టోసాట్ అండ్ IRS. ఇవేంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ కోసం అండ్ ఎర్త్ మీద ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మ్యాపింగ్ కోసం వీటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో వీటిని బేస్ చేసుకుని మనం అర్బన్ ప్లానింగ్ చేస్తూ ఉంటాం, ఫారెస్ట్ని మానిటరింగ్ చేస్తూ ఉంటాం. సో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, డీఫారెస్టేషన్ ఎలా జరుగుతుంది, ఓకేనా. సో ఇవన్నీ మనం మానిటరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ వాటర్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, ల్యాండ్ యూజ్ ఎలా జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ని కూడా మనం మానిటరింగ్ చేస్తూ ఉండొచ్చు. సో ఓవరాల్గా వీటన్నిటి ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్స్ కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. సో ఇస్రోకి సంబంధించిన కొన్ని మిషన్స్ ఉన్నాయి. లైక్ మూన్ రిలేటెడ్ వచ్చేసరికి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3. అండ్ మార్స్ రిలేటెడ్ మంగళయాన్, నథింగ్ బట్ మార్స్ ఆర్బిటర్ మిషన్, which demonstrate India's capabilities in interplanetary exploration. These missions have advanced scientific knowledge, boosted India's international prestige, and opened opportunities for future collaborations in space research. ఓకేనా. సో మనకి ఇమేజ్ని పెంచింది. ప్రపంచం అంతా ఇస్రోకి వెళ్ళి చూడటం స్టార్ట్ చేసింది. వేరే వాళ్ళ యొక్క శాటిలైట్స్ని మనం లాంచ్ చేసి పెడుతున్నాం. ఒకప్పుడు మన శాటిలైట్ ఆర్యభట్ట ఏదైతే ఉందో సోవియట్ యూనియన్ హెల్ప్తో మనం లాంచ్ చేసాము. ఇప్పుడు వేరే వాళ్ళకి సంబంధించిన శాటిలైట్స్ని మన ఇస్రో వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. అంత స్టేజ్కి మనం వెళ్ళాం. నెక్స్ట్ వన్, నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్. ఇస్రో స్ట్రెంథెన్స్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ త్రూ శాటిలైట్స్ లైక్ రీసాట్ అండ్ కార్టోసాట్, which are used for surveillance, border monitoring and defense purposes, enhancing the country's security apparatus. సో నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పర్పసెస్ కోసం కూడా మనం శాటిలైట్స్ని యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి రీసాట్ అండ్ కార్టోసాట్. సో వీటిని దేనికోసం యూజ్ చేస్తున్నామంటే సర్వేలెన్స్ కోసం అండ్ బార్డర్ని మానిటరింగ్ చేస్తూ ఉంటాం అండ్ అదర్ డిఫెన్స్ పర్పసెస్కి వీటిని యూజ్ చేస్తాం. సో ఫైనల్గా కంక్లూషన్లోకి రండి. డిస్పైట్ ఇట్స్ సక్సెసెస్, ఇస్రో ఫేసెస్ ఛాలెంజెస్ సచ్ యాజ్ ఫండింగ్ కన్స్ట్రెయింట్స్. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ని మీరు చాలా వాటికి కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. బడ్జెట్ పరంగా ఎలొకేషన్స్ తక్కువగా ఉన్నాయి. సో బడ్జెట్ ఎలొకేషన్స్ పెంచాలి అని చెప్పి మీరు మెజర్స్లో కూడా రాయొచ్చు. నెక్స్ట్ వన్, టెక్నాలజికల్ కాంప్లెక్సిటీ. సో దీనికి మనం ఎగ్జాంపుల్గా GSLVకి సంబంధించిన క్రయోజెనిక్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఈ క్రయోజెనిక్ టెక్నాలజీని మనం ఇండిజీనియస్గా తయారు చేసాం. దాన్ని ఇండిజీనియస్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకేనా. సో ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ ప్రాసెస్లో మనకి హెల్ప్ చేయడానికి వేరే కంట్రీస్ ముందుకు వచ్చినా సరే కొంతమంది మనకి హెల్ప్ చేయకూడదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని చెప్పి శాంక్షన్స్ని విధించారు. ఓకేనా. సో ఇలా కూడా మనం చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేసాం. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్. ఇది ఎప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత అండర్ డెవలప్డ్ టెక్నాలజీస్ లైక్ క్రయోజెనిక్స్. చెప్పాను కదా, దీని యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లోనే మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ బడ్జెటరీ అలొకేషన్.
అండ్ ఇంటర్ డిసిప్లినరీ కొలాబరేషన్ మనం ప్రమోట్ చేయాలి. అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని ఎక్కువగా తీసుకురావాలి. కేవలం గవర్నమెంట్ ఒకటే మొత్తం చేయలేదు. ఓకేనా. సో గవర్నమెంట్కి కూడా ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉంటున్నాయి కాబట్టి ఎక్కువగా బడ్జెటరీ అలొకేషన్ చేయలేకపోతుంది. సో అందుకని గ్రోత్ ఎక్కువగా రావట్లేదు. సో ఎప్పుడైతే ప్రైవేట్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారో దీనివల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. అఫ్కోర్స్ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి, బట్ మనకి ఎక్కువగా పాజిటివ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ అనేది అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది, అందరికీ అఫోర్డబుల్గా కూడా ఉంటుంది. సో స్పేస్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ మనందరం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దట్ ఇంక్లూజివిటీ అనేది పెరుగుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి. అండ్ స్ట్రీమ్ లైనింగ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసెస్ విల్ ఎన్హాన్స్ ఇస్రోస్ క్యాపబిలిటీస్ టు రిమైన్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ అండ్ ప్రొవైడ్ ఈవెన్ గ్రేటర్ బెనిఫిట్స్ టు ద కంట్రీ ఇన్ ద ఫ్యూచర్. సో ఇలానే మనం కొలాబరేటివ్ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వెళ్తే ఈ పర్టికులర్ స్పేస్ డొమైన్లో ఇస్రో అనేది ఒక టాప్ లీడర్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో రీసెంట్గా చంద్రయాన్ 3 కానీ ఆదిత్య L1 మిషన్ ఏదైతే ఉందో ఇది మనకి మంచి స్టేజ్ని సెట్ చేసింది. అండ్ ఫ్యూచర్లో జరగబోయే గగన్యాన్ మిషన్ కూడా ఒక హాట్ టాపిక్ లాగా మారింది. ఓకేనమ్మా. రైట్. సెషన్ ఎండ్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం ఒక టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాం, ఎస్పెషల్లీ ఫర్ వన్ సింగిల్ మాడ్యూల్. ఆ మాడ్యూల్ ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. దీంట్లో మీకు 15 డైలీ టెస్టులు ఉంటాయి అండ్ 3 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. సో ఓవరాల్గా 200+ క్వశ్చన్స్ అనేవి మీకు కవర్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్సర్ కాపీ రాసి మాకు సెండ్ చేస్తారు. సో వితిన్ 72 hours లోపు మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ as ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది, నథింగ్ బట్ వీడియో ఉంటుంది, యాజ్ వెల్ as మీకు మోడల్ ఆన్సర్స్ PDF కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరైతే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళు ఎప్పుడైనా సరే సార్తో మాట్లాడచ్చు, మీకున్న డౌట్స్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎస్ఏ. సో ఎస్ఏ అనేది గేమ్ చేంజర్, అసలు నెగ్లెక్ట్ చేయమాకండి. సో మినిమం ఎఫర్ట్స్తో మ్యాక్సిమం మార్క్స్ని మనం ఇక్కడ స్కోర్ చేయొచ్చు. సో జిఎస్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు కానీ యూజ్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. సో ఎవరైతే ఎస్ఏలో ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకి ర్యాంక్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో అందుకోసం ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే. సో దీంట్లో మనం ఏం చేస్తాము అంటే అరౌండ్ 25+ థీమ్స్ని ఐడెంటిఫై చేస్తాం. సో వాటి తాలూకా ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. సో PDF కూడా ప్రొవైడ్ చేస్తాం. PDFలో మీకు నార్మల్ ఆన్సర్తో పాటు ఎనక్డోట్స్ పెడతాం, స్టోరీస్ ఉంటాయి, కోడ్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఉంటుంది, ఫోర్డర్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇవి ప్రతి థీమ్కి ప్రొవైడ్ చేస్తాం. చాలా అంటే చాలా వాల్యుబుల్ కంటెంట్ అది. సో వాటిని మీరు చక్కగా రివైజ్ చేసుకుంటూ మీకు టైం వచ్చినప్పుడు ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా మంచి మార్క్స్ పడతాయి. వీటితో పాటు బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. అసలు కంటెంట్ ఎలా మనం తీసుకురావాలి, ఒక ఎస్ఏని చూసి ఆ థీమ్ని బేస్ చేసుకుని ఎలా కంటెంట్ తీసుకురావాలి, ఎస్ఏకి స్ట్రక్చర్ ఎలా మనం ఫామ్ చేయాలి, ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ పార్ట్లు ఏమేమి రాయాలి, ఏమేమి రాయకూడదు, ఓకేనా, డూస్ అండ్ డోంట్స్ ఇవన్నీ చెప్తాం. అండ్ కంక్లూజన్ ఎలా రాయాలో కూడా చెప్తాం. ఓకేనమ్మా. రైట్. అండ్ లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కవర్ చేస్తాం. సో అరౌండ్ ఒక 1000+ క్వశ్చన్స్ అయితే ఇప్పటివరకు మనం కవర్ చేసాం. అండ్ వితిన్ ఫ్యూ డేస్లో సిలబస్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో మనమే ఫస్ట్ లాంచ్ చేసాం అండ్ మనమే కాంప్రహెన్సివ్గా కవర్ చేయబోతున్నాం. సో కరెంట్ అఫైర్స్ని కూడా బేస్ చేసుకుని మీకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసాం, కవర్ చేసాం. సో చాలా అంటే చాలా వాల్యుబుల్ ప్రోగ్రామ్ ఇది. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ జాయిన్. ఓకేనా. సో గుర్తుంది కదా, అడ్మిషన్స్ నెంబర్ వచ్చేసరికి 6305955532. సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. సో వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ మల్టిపుల్ ఆఫర్స్ తీసుకొచ్చాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్కి మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ని 6000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ కోర్స్ ఏదైతే ఉందో ఇది 4200 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 2 కోర్స్ ప్రైస్ వచ్చేసరికి 3000 అండ్ తెలంగాణ ప్యాక్ వచ్చేసరికి 1500. ఓకేనా. సో 40% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్సెస్ మీద. నెక్స్ట్ 25% వచ్చేసరికి తెలంగాణ గ్రూప్ 1 విజేత టెస్ట్ సిరీస్ ఉంది కదా, ఇది కేవలం మీకు 11250 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ 1 ఉద్యమం సిరీస్ ఉంది కదా, మనం మాట్లాడుకున్నాం తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ మాడ్యూల్ అనేది, అది 2600 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఎస్ఏ మాడ్యూల్ వచ్చేసరికి 2250 రూపీస్. అండ్ గ్రూప్ 2 ప్రతిభా టెస్ట్ సిరీస్ వచ్చేసరికి 2250 రూపీస్. అండ్ తెలంగాణ ప్యాక్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఇది 5600 రూపీస్ అనమాట. సో ఆఫర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 3rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 8th సెప్టెంబర్కి ఫినిష్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అంటే చాలా వాల్యుబుల్ ఆపర్చునిటీ. ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి, చక్కగా
కోర్సెస్లో జాయిన్ అవ్వండి, బాగా చదువుకోండి. సో అందరం హ్యాపీగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనమ్మా? రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.